ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పాత బొమ్మలతో ఆడుకుని బోర్ కొట్టేసిందా? చెప్పు, నీకేం కావాలో చెప్పు. అడగతా ఉండాడు కదా బంటి, నీకెట్లాంటి బొమ్మలు కావాలనో చెప్తే తాత తెప్పిస్తాడు. చెప్పు. నాకు అసలు బొమ్మలు వద్దు తాతయ్య. ఏంట్రా బొడ్డోడితో బాతకాని? ఏయో మమ్మీ, చూద్దాం పద. ఆ బొమ్మలు నాతో ఆడుకోవు, నాతో మాట్లాడవు. నేను మాట్లాడేవి వాటికి వినిపించవు. అలా తప్పదు. వాటితో నేను ఎలా ఆడుకోవాలి తాతయ్య? బొమ్మలంటే అలానే ఉంటాయి బంటి. అలాంటి బొమ్మలతో నేను ఆడుకోను. బట్టి, నువ్వు ఆడుకోవడానికి నీకేం కావాలో చెప్పు. నేనేం అడిగినా తెచ్చేస్తారా? నేనున్నదే నువ్వేం అడిగినా తెప్పించడానికి. అడుగు, తెప్పిస్తాను. మా స్కూల్ ఫ్రెండ్స్ అందరూ స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళాక ఆడుకోవడానికి ఎవరో ఒకరు ఉంటారంట. కలిసి కథలు చెప్పుకుంటారంట, ఫైట్ చేసుకుంటారంట, ఇంకా చాలా చెప్పాలి తాతయ్య. వాళ్ళంతా అలా చెప్తుంటే చాలా బాగుంటుంది. నాకు అలాగే ఆడుకోవాలని ఉంటుంది, ఫైట్ చేయాలని ఉంటుంది, కథలు చెప్పుకోవాలని ఉంటుంది. కానీ ఏం చేస్తాం, నాకెవరు లేరు కదా. మీరేమో మీ పనుల్లో బిజీ, అమ్మ నాన్న వాళ్ళ పనుల్లో బిజీ. ఇక్కడ అందరూ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటున్నారు తాతయ్య. నాతో ఆడుకోవడానికి ఎవరూ లేరు, నాకు కథలు చెప్పడానికి ఎవరూ లేరు, కనీసం నాతో మాట్లాడడానికి కూడా ఎవరూ లేరు తాతయ్య. అందుకే అడుగుతున్నాను, నాతో ఆడుకోవడానికి ఎవరో ఒకరు కావాలి. ఇప్పుడు నీకు సడన్ గా వాళ్ళెక్కడి నుంచి తీసుకురావాలి బంటి? ఎవరో ఒకరు ఎందుకు బంటి? త్వరలో నీకు తమ్ముడో చెల్లో వస్తుంది, వాళ్ళతో ఆడుకుందు గాని. తమ్ముడు చెల్లియా? భలే భలే భలే. తాతయ్య, నాకు తమ్ముడు కానీ చెల్లి కానీ కావాలి. మాట్లాడేంటి తాతయ్య? మాట్లాడు. నాన్న బంటి, నువ్వు చెప్పిన దాని గురించి నేను తాతయ్యతో మాట్లాడతాను, నువ్వు పెట్టు. లేదు, నాకు చెల్లు తమ్ముడు వస్తేనే నేను వెళ్తాను. నేను చెప్తాను, నువ్వు వెళ్ళు. నిజంగా వస్తారా? నిజంగానే వస్తారు, నువ్వు వెళ్ళు. నాకు చెల్లు తమ్ముడు వస్తారు. ఈ బంటిగడేంటి మమ్మీ, రాజు రూపలకి శోభనం జరిపించండి అంటూ వాడికి తెలియకుండానే చెప్పేస్తున్నాడు. ఏం ఆలోచిస్తున్నావన్నయ్యా? బంటి తెలిసి అడిగాడో తెలియక అడిగాడో నాకు తెలియదు, కానీ మనం ఆ విషయమే మర్చిపోయాం. రాజుకి రుక్మిణికి పెళ్ళైతే చేశాం, కానీ వాళ్ళకి జరగాల్సిన కార్యక్రమాల గురించి మనం ఆలోచించనే లేదు. ఏంటన్నయ్య ఇంకా ఆలోచిస్తున్నారు? పంతులు గారితో మాట్లాడి తొలిరేయికి ముహూర్తం పెట్టిద్దాం.
రాజు రూపలు కలవడానికి పెట్టే ముహూర్తాన్ని వాళ్ళు విడిపోవడానికి మనం వాడుకుందాం దీపక్. ఏంటో మమ్మీ, ఈ మధ్య మనం పెట్టే ముహూర్తాలన్నీ ఫెయిల్ అవుతూనే ఉన్నాయి. వాళ్ళని విడదీస్తామనే నమ్మకం నాకు లేదు. అలా అనకు దీపక్. మనం ఏం చేసినా నమ్మకంతోనే చేయాలి. నువ్వు చూస్తూ ఉండు. రాజు రూపల తొలి రాత్రి ముహూర్తాన్ని వాళ్ళకి ఆఖరి రాత్రి ముహూర్తంగా మార్చేస్తాను. రాజుకి రూప అంటే ప్రాణం. రూప పోయిన తర్వాత రూప స్థానంలోకి ఇంకెవరూ రాలేరనుకున్నాను. కాని ఆ దేవుడి దయ వల్ల రుక్మిణి వచ్చింది. వస్తే వచ్చింది కాని రాజు రుక్మిణిలు బంటికి అమ్మా నాన్నలుగా మాత్రమే ఉండగలరు, కాని భార్యాభర్తలుగా ఉండలేరనుకున్నాను. ఈసారి బంటి వల్ల ఆ ముచ్చట కూడా తీరిపోతోంది. నాకు చాలా సంతోషంగా ఉంది మందారం. ఎవరిని ఎప్పుడు కలపాలో ఆ దేవుడికి తెలుసు కదమ్మగారు. రుక్మిణి చాలా మంచి మనసు గల అమ్మాయి మందారం. పెద్దయ్య గారి కూతురంటే ఆ మాత్రం మనసుంటుంది కదమ్మగారు. ఎందుకమ్మా ఇవన్నీ? నాన్నకంటే విషయం తెలీదు, నీకు తెలుసు కదమ్మా. నువ్వు కూడా ఏంటమ్మా నన్ను శోభనం పెళ్లి కూతురులాగా రెడీ చేస్తున్నావు? చూడు రూపా, నీకు పెళ్ళైనప్పటి నుంచి మీ నాన్న కోసం కొంతకాలం రాజుకి దూరంగా ఉన్నావు. తర్వాత రాజుని తప్పుగా అర్థం చేసుకొని కొన్నాళ్లు రాజుకి దూరంగా ఉన్నావు. ఆ తర్వాత మీరు కలుసుకున్నా కూడా నా గురించి మీ నాన్న గురించి ఆలోచించడమే తప్ప మీ గురించి మీరు ఎప్పుడూ ఆలోచించలేదు.